సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఏంటంటే యూనిట్ 1 నుంచి యూనిట్ 4 వరకి ఆల్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ వచ్చేసి మన ఛానల్‌లో పోస్ట్ చేసేసిన. సో ఇదొచ్చేసి యూనిట్ 5 వీడియో. ఓకేనా? సో 1-4 యూనిట్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. ఓకేనా? సో మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేసేసిన యూనిట్ వైస్‌గా వీడియోస్ ఉన్నాయి. ఓకే. సో ప్రతి యూనిట్ నుంచి ఎక్స్‌ప్లనేషన్స్ లైక్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కవర్ చేసిన. సో మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అలాగే ప్రీవియస్ క్వెషన్స్ అన్నీ అనాలిసిస్ చేసుకొని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తున్నా. లైక్ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్‌లో మనం ఇచ్చిన క్వెషన్స్ ప్రతి ఒక్కటి వచ్చింది. సో చూడండి ప్రతి ఒక్క క్వెషన్‌ని నేను ఇచ్చినయన్నీ పర్ఫెక్ట్ అవ్వండి. అవి పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మిగతా క్వెషన్స్ ఒకసారి టైం ఉంటే చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే నేను ఇచ్చిన క్వెషన్స్ ఒకవేళ కవర్ అవ్వకపోతే మీరు చదువుకున్న క్వెషన్స్ కూడా కవర్ అయితాయి. అట్లా. సో టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్క క్వెషన్‌ని పర్ఫెక్ట్ అవ్వండి. ఓకే. సో ఇప్పుడు యూనిట్ 5లో మనం ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఓకే. సో యూనిట్ 5లో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ క్వెషన్ ఏంటి? డిస్కస్ ఇన్ డీటెయిల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్. డిస్కస్ ద కంటెంట్స్ ఆఫ్ ఏ రీసెర్చ్ రిపోర్ట్. అంటే ఏంటి ఇక్కడ క్వెషన్‌లో ఏమడుగుతున్నాడు మనకు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ గురించి అడుగుతున్నాడు. అలాగే కంటెంట్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ గురించి కూడా అడుగుతున్నాడు. సో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం. ఏ రీసెర్చ్ రిపోర్ట్ ఈస్ ఎ రిటన్ డాక్యుమెంట్ దట్ ప్రెజెంట్స్ ద రీసెర్చ్ ఫైండింగ్స్, అనాలిసిస్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. అంటే ఏంటి ఇక్కడ? రీసెర్చ్ రిపోర్ట్ అంటే రీసెర్చ్‌లో వచ్చిన ఫైండింగ్స్, అనాలిసిస్ అండ్ కంక్లూజన్స్ ని ప్రాపర్ ఆర్డర్ లో ప్రెజెంట్ చేసి రిటర్న్ డాక్యుమెంట్ నే ఏమంటారు? రీసెర్చ్ రిపోర్ట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఇక్కడ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఏందో చూద్దాం. ఏంటి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ లో టెక్నికల్ రిపోర్ట్. టెక్నికల్ రిపోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ టెక్నికల్ రిపోర్ట్ మెయిన్లీ రీసెర్చర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ కోసము ప్రిపేర్ చేస్తారు. ఇందులో రీసెర్చ్ మెథడాలజీ అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? పాపులర్ రిపోర్ట్. పాపులర్ రిపోర్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ పాపులర్ రిపోర్ట్ జనరల్ రీడర్స్ కోసము ప్రిపేర్ చేస్తారు. సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి రీసెర్చ్ లో వచ్చిన ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ని ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా ప్రెజెంట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? ఇంటరిమ్ రిపోర్ట్. ఇంటరిమ్ రిపోర్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ ఇంటరిమ్ రిపోర్ట్ రీసెర్చ్ కంప్లీట్ అవ్వక ముందే ప్రిపేర్ చేస్తారు. రీసెర్చ్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చూపించి స్టడీని మానిటర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ వన్ సమ్మరీ రిపోర్ట్. సమ్మరీ రిపోర్ట్ అంటే ఏంటి ఇక్కడ? సో సమ్మరీ రిపోర్ట్‌లో కంప్లీట్ డీటెయిల్స్ కాకుండా కీ ఫైండింగ్స్ మాత్రమే షార్ట్‌గా ప్రెజెంట్ చేస్తారు. సో దీనివల్ల రీడింగ్ టైమ్ సేవ్ అవుతుంది. అండ్ ఎగ్జిక్యూటివ్స్‌కి క్విక్‌గా రిజల్ట్స్ అనేటివి అండర్‌స్టాండ్ అవుతాయి. అట్లా. నెక్స్ట్ ఏంటి? కంటెంట్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్. సో ఇక్కడ కంటెంట్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి టైటిల్ పేజ్. సో ఇక్కడ ఏంటి? టైటిల్ పేజ్‌లో రీసెర్చ్ స్టడీ టైటిల్, రీసెర్చర్ నేమ్ అండ్ ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే ఏంటి ఇక్కడ? సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే కంప్లీట్ రీసెర్చ్ రిపోర్ట్ గురించి షార్ట్ ఓవర్ వ్యూ ఇస్తుంది. రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ని సమ్మరైజ్ చేస్తుంది. సో ఈ వర్డ్ గుర్తుంచుకోండి, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తెలుసా? మొత్తం ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ గురించి డీటెయిల్ గా రాయాలా. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ కంటెంట్ మాత్రమే. బట్ నెక్స్ట్ క్వశ్చన్ లో వచ్చేసి మొత్తం ఎస్సే టైప్ క్వశ్చన్ రాయాలా ఎగ్జిక్యూటివ్ సమ్మరీ గురించి. ఓకే. సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే కంప్లీట్ రీసెర్చ్ రిపోర్ట్ గురించి షార్ట్ ఓవర్ వ్యూ ఇస్తుంది. రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ని సమ్మరైజ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ లో ఏముంటది? ఇంట్రొడక్షన్ లో రీసెర్చ్ ప్రాబ్లమ్ ఏంటి? రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అండ్ స్టడీ స్కోప్ ఎంత వరకు ఉంటుందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? రీసెర్చ్ మెథడాలజీ. రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏంటి? రీసెర్చ్ మెథడాలజీలో రీసెర్చ్ ఎలా కండక్ట్ చేశారు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రీసెర్చ్ డిజైన్, శాంప్లింగ్ మెథడ్ అండ్ డాటా కలెక్షన్ మెథడ్స్ ఇందులో ఉంటాయి. అట్లా. నెక్స్ట్ ఏంటి? డాటా అనాలిసిస్ అండ్ ఫైండింగ్స్. ఇక్కడ డాటా అనాలిసిస్ అండ్ ఫైండింగ్స్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ కలెక్టెడ్ డాటాని అనలైజ్ చేసి వచ్చిన రిజల్ట్స్ ని ప్రెజెంట్ చేస్తారు. రిజల్ట్స్ ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వడానికి టేబుల్స్ అండ్ చార్ట్స్ కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? కంక్లూజన్ అండ్ రికమెండేషన్. సో ఇక్కడ కంక్లూజన్ అండ్ రికమెండేషన్స్ అంటే ఏంటి? రీసెర్చ్ లో వచ్చిన మెయిన్ ఫైండింగ్స్ ని సమ్మరైజ్ చేసి ఫైనల్ కంక్లూజన్ అనేది ఇస్తారు. ఫైండింగ్స్ బట్టి రిక్వైర్డ్ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ చూసుకుంటే రీసెర్చ్ రిపోర్ట్ వల్ల రీసెర్చ్ ఫైండింగ్స్ ని క్లియర్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. బిజినెస్ డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ రిఫరెన్స్ గా కూడా యూజ్ అవుతుంది. అట్లా. సో ఇదొచ్చేసి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ అండ్ కంటెంట్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసినాం కదా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ? ఇందాక నేను చెప్పిన మీకు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ గురించి లాంగ్ టైప్ క్వశ్చన్ ఇప్పుడు ఉంటదని చెప్పేసి చూడండి. వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ? వాట్ డస్ ఇట్ కంటైన్? ఎక్స్‌ప్లెయిన్ ద నీడ్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ రైటింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనకు? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే ఏంటి? ఇది ఎందుకు అవసరము? దాంట్లో ఏముంటది? అలాగే దాంట్లో గైడ్‌లైన్స్ ఏంటి అది రాయడానికి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో సింపుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెఫినేషన్ చూడాలి కదా. ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఈజ్ ఎ బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ ఎ ఎంటైర్ రిసర్చ్ రిపోర్ట్ దట్ ప్రెజెంట్స్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ కన్సైస్ ఫార్మ్. అంటే ఏంటి ఇక్కడ, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే కంప్లీట్ రీసెర్చ్ రిపోర్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఓవర్ వ్యూ. ఓకేనా. ఇక్కడ కంటెంట్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఏంటి, రీసెర్చ్ లో యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, ఆ రీసెర్చ్ ఎందుకు రిక్వైర్డ్ అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ ఏంటి, రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏంటి ఇక్కడ, రీసెర్చ్ ని ఎలా కండక్ట్ చేశారు అని షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రీసెర్చ్ డిజైన్, శాంప్లింగ్, డేటా కలెక్షన్ మెథడ్స్ గురించి మెన్షన్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ ఏంటి, మేజర్ ఫైండింగ్స్ ఏంటి ఇక్కడ. సో మేజర్ ఫైండింగ్స్ చూసుకుంటే ఏంటంటే రీసెర్చ్ లో వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్, మెయిన్ అబ్జర్వేషన్స్ ని ప్రెజెంట్ చేస్తారు. కంప్లీట్ అనాలిసిస్ కాకుండా కీ ఫైండింగ్స్ ని మాత్రమే సమరైజ్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ ఏంటి, కంక్లూజన్ అండ్ రికమెండేషన్స్. ఇక్కడ కంక్లూజన్ ఏముంటది, ఇక్కడ రీసెర్చ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అని మెన్షన్ చేస్తారు. ఫైండింగ్స్ బట్టి రిక్వైర్డ్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, నీడ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. అసలు ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఎందుకు అవసరం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి సేవ్స్ టైం. ఏంటి, కంప్లీట్ రీసెర్చ్ రిపోర్ట్ చదవక ముందే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని క్విక్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దీనివల్ల రీడింగ్ టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ ఏంటి, మేనేజర్ అండ్ ఇన్వెస్టర్స్ కి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా దొరుకుతుంది. దీన్ని బేస్ చేసుకొని బెటర్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ ఏంటి, ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్. సో రీసెర్చ్ లో ఇంపార్టెంట్ మ్యాటర్ ని క్లియర్ గా ప్రజెంట్ చేయడం వల్ల రిపోర్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అండ్ ఓవరాల్ రిపోర్ట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి, గైడ్ లైన్స్ ఫర్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. అంటే ఏంటి, ఇక్కడ చూద్దాం. గైడ్ లైన్స్ ఉంటాయి కదా ఇది రాయడానికి, లైక్ ఈ సమ్మరీ ప్రిపేర్ చేయడానికి. ఆ గైడ్ లైన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కీప్ ఇట్ షార్ట్, చిన్నగా ఉంచాలి. లైక్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ షార్ట్ అండ్ డైరెక్ట్ గా ఉండాలి. సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి అన్నెసెసరీ డీటెయిల్స్ అనేది అవాయిడ్ చేయాలి. అంత సోది నింపకూడదు. మొత్తం ఓన్లీ ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రమే కంక్లూడ్ చేయాలి, లైక్ ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ కీ పాయింట్స్. సో ఇక్కడ చూడండి, రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అండ్ రికమెండేషన్స్ లాంటి మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, మెయింటైన్ క్లారిటీ. సో క్లారిటీ మెయింటైన్ చేయాలి కదా. ఏంటి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ ఆర్డర్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. టఫ్ టెక్నికల్ వర్డ్స్ అవాయిడ్ చేసి ఈజీ అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ ని యూజ్ చేయాలి. అట్లా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ తీసుకుంటే, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ వల్ల రిపోర్ట్ ప్రెజెంటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ క్విక్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఓవరాల్ రిపోర్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అట్లా. సో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ గురించి మంచిగా డిస్కస్ చేసుకుందాం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ ఇన్ రీసెర్చ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో సబ్జెక్టివిటీ ఏంటి, ఆబ్జెక్టివిటీ ఏంటి అని చెప్పేసి మొత్తం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్. సో డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డెఫినేషన్ ఏంటి ఇక్కడ, సబ్జెక్టివిటీ రిఫర్స్ టు ద రీసెర్చ్ బేస్డ్ ఆన్ ద పర్సనల్ ఒపీనియన్స్, వేరియస్ ఆబ్జెక్టివిటీ రిఫర్స్ టు రీసెర్చ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ అన్బయాస్డ్ ఎవిడెన్స్. అంటే ఏంటి ఇక్కడ, సబ్జెక్టివిటీ అంటే రీసెర్చ్ పర్సనల్ ఒపీనియన్స్ ని బేస్ చేసుకొని ఉండడం. వేరియస్ ఆబ్జెక్టివిటీ అంటే ఫ్యాక్ట్స్ అండ్ అన్బయాస్డ్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని రీసెర్చ్ చేయడం. అట్లా. ఓకేనా. సో ఇక్కడ సబ్జెక్టివిటీ ఇన్ రీసెర్చ్ చూద్దాం. ఏంటి, ఫస్ట్ మీనింగ్ ఏంటి ఇక్కడ చూద్దాం. మీనింగ్ ఏంటి, సబ్జెక్టివిటీలో పర్సనల్ ఒపీనియన్స్ అండ్ ఇండివిజువల్ బిలీఫ్స్ ని రీసెర్చ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇది మెయిన్లీ క్వాలిటేటివ్ రీసెర్చ్ లో కామన్ గా ఉంటది. నెక్స్ట్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ, సబ్జెక్టివిటీ వల్ల పీపుల్ బిహేవియర్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డీటెయిల్డ్ ఒపీనియన్స్ ని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, లిమిటేషన్స్ అంటే తెలుసుగా మీకు, ఛాలెంజెస్, డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి అంటారు. అట్లా. సో పర్సనల్ ఒపీనియన్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల రీసెర్చెస్ బయాస్ రావచ్చు. సో డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్స్ డిఫరెంట్ గా ఉండడం వల్ల రిజల్ట్స్ కూడా చేంజ్ అవ్వచ్చు అండ్ రిలయబిలిటీ కూడా తక్కువ ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ చూడండి, కస్టమర్ ఒపీనియన్ అబౌట్ ఏ ప్రాజెక్ట్, ఎంప్లాయ్ సాటిస్ఫాక్షన్, ఇంటర్వ్యూ. ఇవన్నీ వచ్చేసి 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏంటి, సబ్జెక్టివిటీ ఇన్ రీసెర్చ్. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఆబ్జెక్టివిటీ ఇన్ రీసెర్చ్ చూద్దాం. ఆబ్జెక్టివిటీ ఇన్ రీసెర్చ్ లో ఫస్ట్ వచ్చేసి మీనింగ్. ఆబ్జెక్టివిటీ అంటే పర్సనల్ బేస్ లేకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని రీసెర్చ్ చేయడం. దీనివల్ల అక్యురేట్ రిజల్ట్స్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ మనకు. సో ఆబ్జెక్టివిటీ రీసెర్చ్ రిలయబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, కన్సిస్టెంట్ ఫైండింగ్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అండ్ సైంటిఫిక్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి ఇక్కడ. సో ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల కొన్నిసార్లు పీపుల్ పర్సనల్ ఫీలింగ్స్ ని ఇగ్నోర్ చేయొచ్చు. కరెక్ట్ రిజల్ట్స్ కోసం అక్యురేట్ మెజర్మెంట్ అండ్ ప్రాపర్ డేటా కలెక్షన్ అనేది రిక్వైర్డ్ అన్నమాట.
ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి ఇక్కడ సేల్స్ అనాలిసిస్, మార్కెట్ సర్వే యూజింగ్ న్యూమరికల్ డాటా. ఇవి వచ్చేసి 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ చూద్దాం. ఏంటి సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ రెండింటిని కరెక్ట్ గా యూజ్ చేయడం వల్ల రీసెర్చ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్యాలెన్స్డ్ కంక్లూజన్ అనేది పొందొచ్చు అండ్ బెటర్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫోర్త్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ వాట్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్ వైల్ రైటింగ్ ఏ రీసెర్చ్ రిపోర్ట్. ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు రీసెర్చ్ రిపోర్ట్ లో ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి ఏంటి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా అవి ఏంటి అని చెప్పేసి ఏమేమి ఉంటాయి అవి ఏమేమి కన్సిడర్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ రీసెర్చ్ రిపోర్ట్ రాయడానికి ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా అవి రాయాలి ఇప్పుడు. ఓకేనా అవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి రీసెర్చ్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ప్రాపర్ గా ఆర్డర్ లో అండ్ ప్రొఫెషనల్ గా ప్రెజెంట్ చేయాలి. ఓకేనా ఇక్కడ చూడండి ఏ రీసెర్చ్ రిపోర్ట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ ఏ క్లియర్ సిస్టమేటిక్ అండ్ ప్రొఫెషనల్ మేనర్. ఓకేనా ఇక్కడ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి క్లియర్ ఆబ్జెక్టివ్స్. సో రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాం అనే పర్పస్ క్లియర్ గా మెన్షన్ చేయాలి. రీసెర్చ్ ప్రాబ్లం ఏంటి స్టడీ స్కోప్ ఎంత వరకు ఉంటుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే నెక్స్ట్ ఏంటి లాజికల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఇక్కడ రిపోర్ట్ లో ఇన్ఫర్మేషన్ ని సిస్టమేటిక్ గా ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సూటబుల్ హెడ్డింగ్స్ ని యూజ్ చేసి పాయింట్స్ లాజికల్ గా సీక్వెన్స్ లో ప్రెజెంట్ చేయాలి. ఓకేనా నెక్స్ట్ ఏంటి సింపుల్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఇక్కడ రిపోర్ట్ ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా లాంగ్వేజ్ లో ఉండాలి. లైక్ అన్నెసెసరీ టెక్నికల్ అండ్ టఫ్ వర్డ్స్ అవాయిడ్ చేస్తే రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ అక్యురేట్ డేటా ప్రెజెంటేషన్. ఇక్కడ అక్యురేట్ డేటా ప్రెజెంటేషన్ లో ఏంటి ఇక్కడ చూడండి రీసెర్చ్ లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రెజెంట్ చేయాలి. రిక్వైర్డ్ ప్లేసెస్ లో టేబుల్స్ అండ్ చార్ట్స్ యూజ్ చేయాలి అండ్ డేటాని చేంజ్ లేదా మ్యానిపులేట్ చేయకూడదు అట్లా. నెక్స్ట్ ఏంటి ప్రాపర్ రిఫరెన్సింగ్ అంటే ఏంటి ఇక్కడ ప్రాపర్ రిఫరెన్సింగ్ అంటే రీసెర్చ్ కోసం చేసిన సోర్సెస్ కి ప్రాపర్ క్రెడిట్ ఇవ్వాలి. స్టాండర్డ్ సిటేషన్ స్టైల్ ఫాలో చేయడం వల్ల ప్లాగరిజం అనేది అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి సిక్స్త్ ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి ఇక్కడ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయక ముందు గ్రామర్ స్పెల్లింగ్ అండ్ అదర్ ఎర్రర్స్ ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసి కరెక్ట్ చేయాలి అట్లా. నెక్స్ట్ ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్. సో గుడ్ రిపోర్ట్ రైటింగ్ వల్ల రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా కమ్యూనికేట్ అవుతుంది. సో రిపోర్ట్ క్రెడిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎఫెక్టివ్ డెసిషన్స్ అనేది తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అట్లా. సో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ లో మనం క్లియర్ గా ఏంటి వేరియస్ ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్ వైల్ రైటింగ్ ఏ రీసెర్చ్ రిపోర్ట్ అని చెప్పేసి మంచిగా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం కదా. సో ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ లో ఏముంది ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్. సో ఇక్కడ ఏంటి ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి మనకు ఇక్కడ ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ డెఫినేషన్ ఏంటి ఇక్కడ గుడ్ రిపోర్ట్ రైటింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రెజెంటింగ్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఇన్ ఏ క్లియర్ అక్యురేట్ అండ్ సిస్టమేటిక్ మేనర్. ఏంటి ఇక్కడ గుడ్ రిపోర్ట్ రైటింగ్ అంటే రీసెర్చ్ ఫైండింగ్స్ ని క్లియర్ గా అక్యురేట్ గా అండ్ ప్రాపర్ ఆర్డర్ లో ప్రెజెంట్ చేయడం. సో ఇక్కడ ఎసెన్షియల్స్ ఏమున్నాయి మనకు ఎసెన్షియల్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి క్లారిటీ. సో క్లారిటీ అంటే ఏంటి రిపోర్ట్ లో సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఐడియాస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే వర్డ్స్ లేదా స్టేట్మెంట్స్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అక్యురసీ ఏంటి ఇక్కడ అక్యురసీ అంటే ఇక్కడ రిపోర్ట్ లో కరెక్ట్ అండ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రెజెంట్ చేయాలి. రాంగ్ డేటా అండ్ అదర్ ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి ఇక్కడ రీసెర్చ్ ఫైండింగ్స్ ని పర్సనల్ ఒపీనియన్స్ లేదా బయాస్ లేకుండా ప్రెజెంట్ చేయాలి అండ్ ఫ్యాక్ట్స్ అండ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి లాజికల్ సీక్వెన్స్ అంటే ఏంటి ఇక్కడ రిపోర్ట్ లో ఐడియాస్ ని ప్రాపర్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. సూటబుల్ హెడ్డింగ్స్ యూజ్ చేసి వన్ పాయింట్ నుండి నెక్స్ట్ పాయింట్ కి ప్రాపర్ ఫ్లో అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా నెక్స్ట్ ఏంటి బ్రేవిటీ అంటే ఏంటి ఇక్కడ రిపోర్ట్ అన్నెసెసరీగా లెంత్ గా ఉండకూడదు. అన్నెసెసరీ డీటెయిల్స్ అవాయిడ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి ప్రాపర్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి ఇక్కడ రిక్వైర్డ్ ప్లేసెస్ లో టేబుల్స్ అండ్ ఫిగర్స్ యూజ్ చేయాలి. రిపోర్ట్ నీట్ గా ఫార్మాట్ చేసి ఈజీగా రీడ్ అండ్ అండర్స్టాండ్ అయ్యేలాగా ప్రెజెంట్ చేయాలి అట్లా. నెక్స్ట్ ఏంటి ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ రిపోర్ట్ రైటింగ్ చూసుకుంటే ఏంటి గుడ్ రిపోర్ట్ రైటింగ్ వల్ల రీసెర్చ్ ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. రీసెర్చ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ మేనేజ్మెంట్ బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు యూనిట్ 5 నుంచి మొత్తం రీసెర్చ్ రిపోర్ట్ రైటింగ్ గురించి దాని యొక్క ఫీచర్స్ కంటెంట్ గురించి మొత్తం తెలుసుకున్నాం కదా. సో యూనిట్ 5 నుంచి చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే మీరు జనరల్ గా రాసుకోవచ్చు. ఒక్క క్వశ్చన్ ని ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చినామో ఆ క్వశ్చన్స్ ని ఒక్కసారి మంచిగా పర్ఫెక్ట్ గా చదవండి. ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ లో మీకంటూ ఇంకా ఎవరు తోపు ఉండరు. ఓకేనా ఎగ్జామ్ లో మీకంటే తోపు ఎవరు ఉండరు. ఓన్ గా రాయడానికి కూడా మీకు కెపాసిటీ ఉంటుంది. ఎనఫ్ నాలెడ్జ్ అనేది క్రియేట్ అయిపోతుంది అట్లా. ఏం చేస్తారంటే మన పీడిఎఫ్స్ అండ్ వీడియోస్ ని ఒకటికి 2 సార్లు చూడండి. మంచిగా అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను 1 to
5 యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్ మొత్తం డిస్కస్ చేస్తా. ఓకేనా? సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకోటేంటంటే మీ ఫ్రెండ్స్‌తోని కూడా వీడియో షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.